E=mc². E అంటే ఎనర్జీ, m అంటే మాస్, c అంటే స్పీడ్ ఆఫ్ లైట్. మాస్ అంటే ఏంటి అంటే మెయిన్గా మాస్ అండ్ వెయిట్కి డిఫరెన్స్ చూద్దాం. మాస్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. అండ్ వెయిట్ ఒక పర్సన్ నిలబడితే అర్త్ మీద, ఆ పర్సన్ మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు స్టాండ్, అంటే అతను నిలబడగలుగుతున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ మాస్ ఒక పర్సన్ నిలబడి ఉంటాడు, ఇతని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లేదు, పుల్ చేయట్లేదు కిందకి, అప్పుడు ఇతనిలో ఉన్న మ్యాటర్ అంతా మాస్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ అర్త్ మీద తీసుకుంటే మన వెయిట్ ఇన్ కేస్ 70 kg పర్సన్ ఉన్నారు, మన అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే 9.8 m/s వస్తుంది. సో ఇఫ్ యూ మల్టిప్లై మాస్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్సలరేషన్ ఏమో మల్టిప్లై చేస్తే 686 N అనేది వస్తుంది. అండ్ వెయిట్ అనేది ప్రతి దాని మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది. మాస్ ఎప్పుడు సేమే ఉంటుంది, అంతే కదా. మ్యాటర్, మనలో ఉన్న మ్యాటర్, మాలిక్యూల్స్, ఆటమ్స్ అవన్నీ సేమే ఉంటాయి, బట్ వెయిట్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ అదే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డిఫరెంట్ అనమాట దానిపైన. సో 70 kg పర్సన్ మూన్ పైకి వెళ్తే అతని వెయిట్ ఎంత? 112 N తగ్గిపోయింది ఇక్కడికి దీనికి. ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ 1.6 m/s కంపేర్డ్ టు ఎర్త్, ఇది చాలా తక్కువ. సో వెయిట్ అనేది కూడా తక్కువ అయిపోయింది. సో వెయిట్ ఈజ్ ఎ ఫోర్స్ exerted on masses because of gravity, and mass is same on everywhere. సో ఎనర్జీ ఏంటి? ఒక కెపాసిటీ, మనం ఎంత పని అయితే చేయగలుగుతామో అది ఎనర్జీ, మనలో ఉన్న ఎనర్జీ అని చెప్పచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇన్ ఫిజిక్స్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇది మనం ఏదైనా మూవ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ అలా వస్తుంది. అదే ఒక ఆబ్జెక్ట్ అదే పొజిషన్లో ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ. అదే మనం ఏదైనా థర్మల్ ఎనర్జీ లైక్ టెంపరేచర్ హీట్ చేయడం, అలాంటివన్నీ థర్మల్ ఎనర్జీ. సో ఎనర్జీ అంటే ఏంటి? కెపాసిటీ టు డూ వర్క్. అండ్ స్పీడ్ ఆఫ్ లైట్, మన లైట్ ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుందో అదే అది ఎంత వాల్యూ అంటే 3 × 10⁸ m/s². ఓకే, సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక బాల్ని మనం ఎనర్జీలా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తాం ఎనర్జీలా అంటే, ఒక అబ్బాయి ఒక బాల్ని తన్నాడు అనుకో, లైక్ హిట్ చేస్తే అది కైనెటిక్ ఎనర్జీలా మారి, లైక్ ఇట్ ఈస్ మూవింగ్, అది వెళ్ళి ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి పడుతుంది. ఇక్కడ ఇది కైనెటిక్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ ఇక్కడ మాస్ అవుతుంది. ఈ బాల్ మాస్, కైనెటిక్ ఎనర్జీ రెండు ఉన్నాయి. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత స్పీడ్లో వెళ్తుంది ఈ బాల్ అనేది, స్పీడ్ ఆఫ్ లైట్తో మనం మల్టిప్లై చేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ మాస్ అనేది, మ్యాటర్ అనేది ఎనర్జీలో కన్వర్ట్ అవుతుందో అప్పుడు ఆ మాస్కి ఆ స్పీడ్ ఎంత వచ్చింది అంటే లైట్కు ఉన్నంత స్పీడ్ అది మాస్ అనేది గెయిన్ చేసింది. సో నార్మల్గా అయితే మనం ఎనర్జీ ఈక్వల్స్ టు మాస్ బై స్పీడ్ ఆఫ్ లైట్ తీసుకుంటాం, కానీ ఇలా వస్తుంది m/c అని. కానీ మనం నార్మల్గా బై అలా తీసుకోకుండా జస్ట్ ఇలా ఇది పైకి వస్తే c² తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాటర్ ఐస్గా కన్వర్ట్ అవుతుంది. ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు సేమ్ కండిషన్ ఉంటే ఇది కన్వర్ట్ అవ్వదు. అదే మన టెంపరేచర్ ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నాం,
ఇదే ఐస్ అనేది వాటర్‌లో కన్వర్ట్ చేస్తే ఇంక్రీజ్ చేస్తున్నాం. సో, వి నీడ్ సమ్ స్పెషల్ కండిషన్స్ అనమాట. ఓకే. ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, మనం ఒక యాపిల్ తింటాం. యాపిల్ తింటేనే ఓకే. నీకు కొంచెం ఇప్పుడు డిజీనెస్‌గా ఉంది, లేకపోతే చాలా నీరసంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా యాపిల్ తిన్నావనుకో, కొంచెంసేపటికి ఒక హాఫ్ అన్ అవర్‌కి అనేది నీకు బాగుంది ఇప్పుడు అనిపిస్తుంది. వై? బికాజ్ ఈ మనం తిన్న యాపిల్ అనేది ఎనర్జీలా కన్వర్ట్ అయ్యి నీకి ఎనర్జీ క్యాలరీస్ ఎనర్జీలా కన్వర్ట్ అయ్యి నీకంటూ నీ బాడీలో ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ నీకు ఆ కెపాసిటీ ఉంటుంది మళ్ళీ వర్క్ చేయడానికి. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఒక కాఫీ తీసుకున్నావు, మీ ఇంట్లో మీ మమ్మీ ఏదైనా టీ ఉంటుంది, పోయి వేడి చేసుకొని రాపో అంటారు, చల్లగుండే టీ. ఈ చల్లగుండే టీ మీరు కాఫీ ఆర్ టీ ఇది తీసుకొని మీరు వేడి చేస్తారు. దీనికి మాస్ ఎక్కువ ఉంటుందా, దీనికి మాస్ ఎక్కువ ఉంటుందా అంటే ఈ హాట్గా ఉన్న టీకే మాస్ ఎక్కువ ఉంటుంది. వై? బికాజ్ మీ ఇక్కడ హీట్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఇస్తున్నారు ఈ కోల్డ్ దానికి. దెన్ ఇక్కడ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యింది. ఎనర్జీ ఇంక్రీజ్ అయితే మాస్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎలా ఎనర్జీ ఇంక్రీజ్ అయితే మాస్ ఇంక్రీజ్ అయింది అంటే దీస్ ఎనర్జీ అండ్ మాస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది ఇంక్రీజ్ అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయినా అవును మాస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వెయిట్ తెలియదే అనుకోవచ్చు. వెయిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది. ఓకే, ఇక్కడ ఈ హాట్ టీ కప్లో అండ్ కోల్డ్ టీ కప్లో పార్టికల్స్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఒకటే పెంచుతున్నాం టెంపరేచర్ ఇచ్చి. లైక్ ఇవి అన్నీ దూరం వెళ్ళిపోతున్నాయి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల. మాస్ ఒకటే పెరుగుతుంది కానీ వెయిట్ పెరగట్లేదు.